హాజరైనటువంటి కాన్స్టిట్యూన్సీ పార్టీలకి సూపర్వైజర్స్ అక్కడ చేసిన బిఏఓస్ అందరికీ నమస్కారం. సో ఈ మ్యాచింగ్ అనేది మనం దాదాపు 6 months నుంచి చేస్తాము. ఇప్పటికీ మన కొమ్మూరు కాన్స్టిట్యూన్సీ 75% జరిగింది. మనకి దీనిపైన స్పెషల్ క్యాంపెయిన్ ఎప్పుడు ఇస్తున్నారు, అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఈ సెకండరీ అంటే స్పెషల్ క్యాంపెయిన్ చేయాలి. ఈ మ్యాపింగ్కి ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కంప్లీట్ చేయడం కోసం స్పెషల్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం 2007 ఓటర్ లిస్ట్ ఏదైతే జరిగిందో వాటికి ఇప్పుడున్న 25 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ చేస్తాం. సో ఇప్పుడున్న ఎలక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు పార్టీ ఫస్ట్ ఉన్నారంటే అప్పుడు ఖచ్చితంగా ఓటు ఉండేటారు అంతేనా. సో 2002కి పార్టీ ఖచ్చితంగా ఓటు ఉండాలంటే 18 ఫస్ట్ ఉండేటారు. సో పార్టీ ఫస్ట్ ఇప్పుడు ఉన్నారు అంటే అప్పుడు ఖచ్చితంగా ఆ ఓటర్ లిస్ట్లో ఉండేటారు. లేదు ఇప్పుడు కొత్త ఓటర్ 25 అప్పుడు ఓటర్లో లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఓటర్ లిస్ట్లో ఉంటారు అంతేనా. కొత్తగా ఎవరు మనకేమి ఎక్కడ పాపులేషన్ అప్పుడున్న వాళ్ళకి వాళ్ళు చనిపెట్టి వాళ్ళు పిల్లలు ఉంటారు, లేదా వాళ్ళు మలయాళకి వాళ్ళు ఓటర్ ఉంటుంది. సో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, తెలుపుది ప్రొజెనింది. సో అప్పుడు ఓటు లేదు అంటే ఎవరికి మ్యాప్ చేస్తున్నాం ఆ ప్రొజెని వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూడా మ్యాప్ చేయాలి. సో కాబట్టి దానికి మ్యాప్ చేయలేకపోవడానికి రీజన్ ఒకటి ఏంటంటే అప్పుడు 60% ఉంది, దానికంటే మనం మ్యాప్ చేయలేదు. ఇప్పుడు అందువల్ల మిగతా ఓటర్స్ అన్ని కూడా మ్యాప్ చేయాలి. మనకు సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. సో స్టేట్ యాక్టివేట్ కూడా ఉంది ఆపరేటర్ చెప్పలో. లాస్ట్ నా ఊరు ఇక్కడ లేదు, మదనపల్లి లేకపోతే నేను బెంగళూరు వచ్చినా అంటే కూడా మనం సెర్చ్ చేస్తుంది, సెర్చ్ చేసి మ్యాప్ చేసుకోవచ్చు. సో సో ఎస్ఐఆర్ మనకు రెగ్యులర్గా ఎస్ఎస్ఆర్ జరుగుతుంది ప్రతి సెప్టెంబర్లో స్టార్ట్ చేసి రాష్ట్రంలో మనకి జనవరి 5th మనం ఫైనల్లో పబ్లిష్ చేస్తాము. సో ప్రతి స్పెషల్ సమ్మరీ మనం చేసుకుంటాము. సో ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాము. సో ఇది రొటీన్ ఎస్ఎస్ఆర్కి పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు క్యాజువల్ మోడ్లో ఉంటే దయచేసి ఇబ్బంది పడతారు, ఉద్యోగాల్లో పోతుంటారు. చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకు చెప్తున్నాము? సో ఎలక్షన్ అనేది మనకి ఏ ఎలక్షన్కైనా కూడా వేస్టేజ్, ఎనీ ఎలక్షన్ లోకల్ బాడీ కావచ్చు, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, ఏ ఎలక్షన్ అయినా కూడా వేస్టేజ్. దేని బేస్ చేసుకుని ఎలక్షన్ కండక్ట్ చేస్తాము? ఓటర్ లిస్ట్ ఎలక్ట్రల్ బేస్ చేసుకునే చేస్తాం. సో ఆ ఓటర్ లిస్ట్ కూడా మనకి ఏముండాలి? ఎంపీ ఎలక్ట్రల్ ఉండాలి. అంటే ఇనెలిజిబుల్ ఓటర్ ఉండకూడదు, ఎలిజిబుల్ ఎవరు మిస్ కాకూడదు. సో మనకి ఎస్ఐఆర్ నెంబర్ కూడా అదే, నో ఎలిజిబుల్ ఓటర్ ఎలక్ట్రల్, నో ఇనెలిజిబుల్ ఓటర్ బట్ ఇంక్లూడ్. అనర్హులు ఎవరు ఉండకూడదు, అర్హులు ఎవరు మనం వదిలిపెట్టకూడదు. ఇంతే, వేరే ఏం లేదు. ముఖ్యంగా ఈరోజు ఈ బిఎల్ఓస్ మీటింగ్ ఎస్ఐఆర్ మీద మన డిఆర్ఎస్ గారు ప్రతి ఒక్క ఎంట్రీ మీద ఎలా చేయాలా, యాప్లో ఎట్లా మనం బిఎల్ఓ యాప్లో ఏ విధంగా వెరిఫికేషన్ డోర్ చేసి వాటిని మనం ఎట్లా ఆన్లైన్లో అప్లై చేయించుకోవాలనే విధంగా వాటిని అన్నింటినీ కూడా మనకు సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. కాబట్టి దయచేసి బిఎల్ఓస్ అందరూ కూడా శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్.
7,500 ఓట్లు ఒక మండలంలో పెడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరైనా షేర్ చేయగలరు? 200 మంది ఓట్లు పెట్టారు. వాళ్ళలో ఒకరిని ఇద్దరిని 10 మందిని 15 ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఉంటే షేర్ చేయండి. పేదవాళ్ళు వచ్చినారు, వలస వచ్చింటారు, మైగ్రేట్ అయ్యి వచ్చింటారు, కొన్ని చోట్ల రాజస్థాన్ ఎంతవరకు అనుకున్నాం డాక్టరేట్ వచ్చి లేదా వైద్యులు వచ్చిన వాళ్ళని ఆ హామీలో పడకుండా వాళ్ళ